ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, వారెవరో తెలుసుకోండి। అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు। ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు। అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ దినఫలాలు అంటే సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు, అంతులేని అభిమానాన్ని మీ పైన చూపిస్తున్నారు, కానీ వారిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు। మీరు పనిచేసే చోట కానీ లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఆ స్త్రీ ఉన్నారు। అది అభిమానమై ఉండొచ్చు, కొంతమంది విషయంలో అది ప్రేమ కూడా అయి ఉండొచ్చు, అంటే అవివాహితుల విషయంలో, పురుషుల విషయంలో అది ప్రేమ కూడా అయి ఉండొచ్చు, కొంతమంది పైన స్నేహ భావాన్ని కూడా వారు చూపించవచ్చు। అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు। అయితే స్త్రీల విషయంలో అది మంచి అభిమానమై ఉండొచ్చు, అవివాహితులైనటువంటి పురుషుల విషయంలో అది ప్రేమ కూడా అయి ఉండొచ్చు। తన మూలంగా మీ యొక్క లైఫ్ లో మీరు సెటిల్ కావటానికి అవకాశాలు కూడా వస్తాయి। అయితే ఇది వరకు కూడా తను మీకు ఏదో ఒక రూపంలో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు। మీరు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే కనుక వారు అడ్డుగా నిలుస్తారు, మీరు ఆ పొరపాటు చేయకుండా అడ్డుకుంటారు, కానీ దీన్ని మీరు గుర్తించలేకపోతారు। అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వారికి మీ పైన ఎంత అభిమానం ఉందో ఒక సంఘటన నిరూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీకు వచ్చే ప్రమాదం నుండి వారు ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా వారికి మీ పైన ఎందుకు అంత అభిమానం ఉందో, ఎంత అభిమానం ఉందో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు। మీరు పనిచేసే చోట కానీ లేకపోతే లేదా మీ బంధువుల్లో కానీ మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఆ స్త్రీ ఉంటారు, తన మూలంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి। కెరియర్ పరంగా తన మూలంగా మీరు రాణించగలుగుతారు, కెరియర్ విషయంలో మీరు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు। అయితే కన్యా రాశి వారికి ఈ విధంగా ఈ రోజు దినఫలాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక అంశం కూడా కనిపిస్తుంది। మీతో సఖ్యతగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది। అంటే వారి వల్ల మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్తారు, పోలీస్ కేసుల వరకు, వాగ్వాదాల వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి। మీకు సంబంధం లేని ఒక గొడవలోకి మీరు దూరటానికి ఆ వ్యక్తి కారణమవుతారు, ఆ వ్యక్తి వల్ల మీరు ఈ విధంగా అనవసరమైన గొడవల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। అలాగే హనుమంతుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి। మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థికంగా పురోగతి సాధించడానికి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి। కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా సత్ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్